హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఐ షో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే అక్కడ సంగీ టెంపుల్ అయిపోగానే నెక్స్ట్ అయితే ఈ కోల్కతా కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసామన్నట్టు ఈవినింగ్లో. ఎలా ఉంది చెప్పండి? చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లోనే చూసి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. లోపటైతే మనకు 5 ఆ టైంకి వెళ్ళాను నేను. ఇక్కడైతే టెంపుల్కి ఆపోజిట్లోనే ఇక్కడ చెరువు ఉంది. చెరువులో అయితే కాలు ఇట్లా కడుక్కొని వెళ్తున్నాము. ఇక మా వాళ్ళైతే కాలు కడుక్కొని వచ్చేస్తున్నారు. ఇక మా చెల్లె వాళ్ళు దిగుతున్నారు. వాళ్ళకి నేను దిగి వాళ్ళకి కెమెరా ఇచ్చాను అన్నట్టు, మా వారికి పట్టుకోమనేసి షూట్ చేయమని. తనేమో మొత్తం స్టెప్స్నే షూట్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపట కూడా అదో నేనైతే కాలు కడుక్కొని ఇంకా పైకి ఎక్కుతున్నాను. అదో నా చిన్న బిడ్డ అయితే ఎక్కి వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఏం తీస్తున్నావు నన్ను అనేసి నేను తనని అంటున్నాను. ఇక్కడైతే లోపలికి వచ్చేసాము. రాధాకృష్ణ వాళ్ళైతే దర్శనం అయిపోయింది. ఫస్ట్ అయితే రాధాకృష్ణ అయిపోగానే నెక్స్ట్ వచ్చేది వినాయకుడు ఉంటాడు. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఏదో మా వారితో నేను అంటున్నాను, గ్రానైట్ అంతా ఎంత బాగుంది చూడండి అనేసి. వినాయకుడు కూడా మంచిగా పాలరాళ్ళతోటి చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మా పాప అంటుంది జై బోల గణేష్ మహారాజ్కి జై అనుకుంటా. చూడండి సైడ్లలో మొత్తం ప్లాంట్స్ కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. చాలా అంటే చాలా బాగుంది. మనం ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. అది ఎంట్రన్స్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అంత బాగుంటుంది అనేసి. చాలా అంటే చాలా బాగుంది. పక్కకున్నది కాళికామాత టెంపుల్. మా చిన్న పాప అయితే వాళ్ళ డాడీకి అయితే బొట్టు పెడుతుంది. అదో పెట్టుకొని తనంత తనే నవ్వుతుంది. చూస్తున్నారు కదా, ఇది కాళికామాత టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది కాళికామాత. నేను పిక్ లాస్ట్లో యాడ్ చేస్తానండి. నా దగ్గర లేదు అది. ఆ పిక్ తీసుకొని నేను యాడ్ చేస్తాను. నేను వీడియో తీసే పని మీద ఉన్నాను. నేను పిక్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. మీరైతే దర్శనం చేసుకోండి. చూడండి మొత్తం సైడ్లలో ఎంత బాగుందో చూడండి. మా పాపనేమో ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్దామనేసి ఫేస్ చేంజ్ చేసింది. చూడండి లోపటంతా చాలా బాగుందండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. సైడ్లో అంతా వ్యూ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఇదైతే టోటల్ లుక్ అండి. ఎంత బాగుంది కదా. ఇక్కడ అది అక్కడేమో శివపార్వతులు వినాయకుళ్ళు ఉంటారు. ఇక్కడ శివుడు ఉంటాడు. చూడండి టోటల్ లుక్ ఎంత బాగుందండి. అసలు అసలు చెప్పలేము. మా చెల్లె పిల్లలేమో అన్ని ప్లాంట్స్ అన్ని లీవ్స్ అన్నీ తీసేస్తున్నారు. వాళ్ళేమో చూడండి ఇక్కడేమో శివయ్య ఉన్నాడు. ఎంత బాగున్నాడు తెలుసా అండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా అక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చాము. కాసేపు ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకొని శివపార్వతులు, పక్కకు వినాయకుడు. మనకు సైడ్ గోడలలో వాల్స్లలో ఏముంటాయంటే మొత్తం ఆ గుడి గురించి దాని చరిత్ర అంతా ఉంటుందండి. దేవుళ్ళ గురించి చాలా అంటే చాలా బాగా చేశారు మొత్తము. అది నేను క్లియర్గా తీయలేకపోయినా, ఎందుకంటే నా ఫోన్ కొంచెం ఆ టైంలో డిస్టర్బ్ చేసింది నన్ను. అందుకోసమని తీయలేకపోయినా అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఎంట్రన్స్లోనేమో కృష్ణయ్య అని నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ దగ్గరకు వచ్చి తీశాను కృష్ణయ్య. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారండి. వాళ్ళని ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేయడం అని దూరంకించి నార్మల్గా తీసేసాను అంతే. కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి లుక్ అయితే. టోటలీ గుడ్. చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే పక్కగా వెళ్ళండి. గుడికి అయితే చాలా చాలా బాగుంటుంది. మన శంషాబాద్ దగ్గరలోనే ఉంది. నాకైతే ఊరి పేరు అంత ఐడియా లేదు.
అదో మా వారైతే మా చెల్లె కొడుకుని మొత్తం పాపం మా బాబునైతే గుద్ది గుద్ది అసలు చాలా విపరీతంగా కొడతాడండి. అయినా అని వాడు వదలడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. అక్కడ దర్శనం అయిపోగానే నెక్స్ట్ ఇది దారిలో ఇదొక గుడి కనిపించిందండి. ఏం గుడి అని దగ్గరికి వెళ్తే సీతారాముల గుడి అని చెప్పారు. చాలామంది ఉన్నారు. ఓకే సరే పండి మనం కూడా వెళ్ళి చూసేసి వద్దాం అనేసి వచ్చాము. వస్తే పాతకాలం గుడి అండి, మొత్తం బండలతోటి అలా ఉంది. చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడేమో నీలగుండం ఉంది, బాగుంది. మా వాళ్ళేమో దిగుదాం అనేసి, నేనేమో వద్దుపా టైం అవుతుంది అనేసి. మన సరౌండింగ్ అంతా కొబ్బరి తోటలా ఉంది, చాలా బాగుండే అసలు అక్కడ క్లైమేట్ అంతా. ఈవినింగ్ టైం కదండి, మంచి కూల్గా క్లైమేట్. చూస్తున్నారు కదా గుండము. నేను మళ్ళీ దగ్గరికి తీద్దామని తర్వాత దిగాను కానీ తీయడం మర్చిపోయానండి. చాలా బాగుండే. చూస్తున్నారు కదా, చాలామంది ఫోటోషూట్స్, మ్యారేజ్ కోసం ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు అక్కడ. ఇంకా అప్పటికి అయితే చేస్తూ ఉన్నారు అక్కడ. నైట్ టైంలో కూడా మొత్తం లైట్స్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. నేను లోపల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే వరకు చీకటి పడ్డది. చీకటి వరకు కూడా ఇంకా చాలామంది చేస్తున్నారు. ఈ అక్కడంతా క్లైమేట్ కూల్గా చెట్లతోటి మంచిగా ఉండే వరకు ఏందంటే కార్తీక మాసం వనభోజనాలకు వెళ్తారు కదండి, అట్లా చాలామంది వచ్చారు. అక్కడైతే విచ్చలు విడిగా ఉన్నారండి అసలు పబ్లిక్ అయితే. బస్సు, లారీలు. లోపటండి ఇది సీతారాముల ఆలయం, ఇది బాగుంది. లోపట నేను లోపటంతా తీయలే, ఓన్లీ మామూలుగా అక్కడ బయటనే తీశాను. లోపటైతే తీయలేమని అంటారేమో అనేసి. చూడండి ఎంత బాగుంది తెలుసా అండి, అసలు పిల్లలు ఆడుకోవడానికి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మేము ఆ టైంకి వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. అప్పటికి బస్సులల్లా చాలామంది వచ్చారు, వెళ్ళిపోతున్నారు అన్నట్టు. ఇంకా 365 ఒత్తులు అవన్నీ పెడుతున్నారు చాలామంది వరకు. నేనైతే పెట్టలేదు, ఓన్లీ ఒక చిన్న ఒత్తు మాత్రము 80 రూపీస్ అన్నాడు. ఎందుకులే అనేసి నేను తీసుకోలేదు. ఇక్కడైతే ఒక పిల్లి కూర్చొని ఉందండి, ఎవ్వరు ముట్టుకున్నా అసలు ఏం అనట్లేదు. ఏందా అని చూస్తుందో. మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడో, దానికి బొట్టు పెట్టి అదో మా చెల్లెలు కొడుకు అయితే దాన్ని మొత్తం దాన్ని పిప్పి పిప్పి చేస్తున్నారు. మా ఆయన దాన్ని లేపేంత వరకు వదలలేదండి. పాపం దాన్ని లేపితే కానీ తెలియలేదు దాన్ని అసలు బాధ ఏందో అనేసి. దానికి ఒక కాలు ఫ్రాక్చర్ అయింది, తనకు ఒక కాలు అంత ఇదిగా లేదు, తను కుంటుకుంటూ నడుస్తుంది. నేను మా వాళ్ళని తిట్టిన, ఎందుకు దాన్ని పాపం పడుకున్న దాన్ని సతాయిస్తున్నారు అనేసి. ఏదో ఈవినింగ్ బయటకు వచ్చాకండి, బయటకు రాగానే ఆపోజిట్లో కూడా ఒక టెంపుల్ కనిపించింది. సరే అక్కడ ఏముందో చూసి వద్దాం అనుకుంటే వెళ్తుంటే ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది, ఇంకోటి శివయ్య ఉన్నాడు. ఓకే వీటిలో దర్శనం కూడా అయిపోయినట్టు ఉంటుంది. బాగుంది కదా లొకేషన్ అయితే అనేసి వెళ్తున్నాను కదా. మా పిల్లలకైతే ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు. చూడండి, నేను అక్కడ వాళ్ళందరూ చెప్పులు వేసుకొచ్చుకోలేరు, నేను ఒక్కదాన్ని వేసుకొచ్చుకున్నా. మా వాళ్ళైతే అందరు పైకి ఎక్కుతున్నారు, నేను వీడియో తీసుకుంటూ అక్కడనే ఉండిపోయినా. అక్కడ మీకైతే చూపిస్తాను ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి. అందరు మంచిగా ఉండాలా, అందులో నేను కూడా ఉండాలా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే నటరాజ స్వామి. మమ్మీ నన్ను ఫోటో మమ్మీ అని మా పాప నిలబడ్డది. కాదు మమ్మీ ఇది వీడియో తీస్తున్నాను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కోసం అని చెప్తే తను నవ్వుతుంది. ఇక్కడైతే శివయ్య ఉన్నాడు, చూసుకోండి, దర్శనం చేసుకోండి. శివయ్య అందరినీ సల్లంగా చూడు తండ్రి అని నేను మొక్కుకొని సరే అని పక్కకు వచ్చిన. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్న గంట సింబల్ని అయితే కొట్టండి. మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకే ఫస్ట్ చూస్తారు. గంట కొట్టి ఆల్ అనే దాన్ని అయితే కొట్టేయండి, సరేనా. ఓకే టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ వాచింగ్ మై